సరిగ్గా 2 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. అప్పుడు అది ఒక సంచలనంగా కనిపించింది. ఇప్పుడు మరో ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ చెలరేగిన ఆఫ్ఘనిస్తాన్ అదే తరహా ఆటతో ఇంగ్లాండ్ పని పట్టింది. ఇప్పుడు ఇది సంచలనం కాదు, సాధారణమని నిరూపించింది. స్ఫూర్తిదాయక ఆటతో అదరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, వరుసగా 2వ ఓటమితో ఇంగ్లాండ్ ఈ మెగా ఈవెంట్ నుండి నిష్క్రమించింది. కాగా ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో సెమీస్ లెక్కలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అనూహ్యంగా రేసులోకి ఆఫ్ఘన్ జట్టు రావడంతో అటు ఆస్ట్రేలియాకి ఇటు సౌత్ ఆఫ్రికాకి గుండెల్లో గుబులు మొదలైంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు ఇరకట్టంలో పడింది. ఇప్పుడు గ్రూప్ బిలో మిగిలినవి 2 మ్యాచ్లు. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య కాగా, రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య. ఈ మ్యాచ్ ఫలితాలు తేలితేనే సెమీస్ లెక్కలపై క్లారిటీ వస్తుంది. ఈ మ్యాచ్లలో ఒకవేళ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో, సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఇంగ్లాండ్పై సౌత్ ఆఫ్రికా గెలిచినా ఓడినా వారికి పెద్ద నష్టం ఉండబోతు. కాకపోతే సౌత్ ఆఫ్రికా ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయే పరిస్థితి వస్తే చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవాలి. కానీ ఆస్ట్రేలియా పరిస్థితి అలా కాదు. ఆ జట్టు సెమీస్కి చేరాలంటే ఆఫ్ఘన్పై తప్పకుండా గెలవాలి. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కి చేరుతుంది. మరి అప్పుడు 3 పాయింట్లున్న ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాని దాటి సెమీస్కి వెళ్లాలంటే ఏం జరగాలో చూద్దాం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ గమనిస్తే చెరో 3 పాయింట్స్ కలిగి ఉన్న సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్ల మధ్య నెట్ రన్ రేట్ వ్యత్యాసం దాదాపు 1.665. దీన్ని ఆస్ట్రేలియా జట్టుగా అధిగమించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆఫ్ఘన్ చేతిలో ఓడిపోయే పరిస్థితి వస్తే ఆసీస్ మొదట చాలా తక్కువ వ్యత్యాసంతో ఓడిపోవాలి. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా జట్టు ఇంగ్లాండ్ చేతిలో భారీ తేడాతో, అంటే 100 నుండి 120 పరుగుల తేడాతో అయినా ఓడిపోవాలి. లేదా ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని కనీసం 40 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇలా జరిగితే ఆసీస్ సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ని అధిగమించి సెమీస్కి వెళ్లగలుగుతుంది. ఇక చివరగా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రోజు వర్షం పడితే మాత్రం ఆస్ట్రేలియా ఇక ఏ సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్కు చేరుకోవచ్చు. మరి 2024 టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాని ఓడించి ఇంటికి పంపిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మళ్ళీ ఆ హిస్టారికల్ మూమెంట్ని రిపీట్ చేయగలదా? గ్రూప్ బి నుండి ఏ 2 జట్లు సెమీస్కి వెళ్లనున్నాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.